నెల్లూరు జిల్లా ఉలవపాడు వద్ద అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా సినీ పక్కీలో మహేంద్ర వాహనంలో డోర్లలో పెట్టి గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా చాకచక్యంగా పట్టుకున్నారు. ఒడిశా నుంచి చెన్నై తరలిస్తుండగా ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై గంజాయి ముఠా చిక్కింది. ఈ ముఠాలో 3 ఉండగా ఒకరు పారిపోగా 2 అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలో కూడా కేసులు ఉన్నట్టు కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. నిందితులు అనకాపల్లి జిల్లా కొంతలి గ్రామస్తులుగా గుర్తించామని డీఎస్పీ చెప్పారు. ఉలవపాడు ఎస్ఐ అంకమరావు వేళ్ళు అలాగే వాళ్ళ సిబ్బందితో ఉలవపాడు సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అటువైపు నుంచి మహేంద్ర వ్యాన్ వస్తూ ఉంది. ఆ వ్యాన్కి సంబంధించినటువంటి వెహికల్ని ఆపడానికి మొత్తం సిబ్బంది ఆపితే దాంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా పారిపోతూ ఉంటే వాళ్ళలో 2 పట్టుకున్నారు. అతను పారిపోయాడు. ఈ పట్టుకున్నటువంటి వ్యక్తుల్ని పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళ పేర్లు పిల్లపు నాగేశ్వరరావు అలాగే దాడి నాగసత్యనారాయణ అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ గంజాయి సంబంధించింది ఒరిస్సాలో కొని ఒరిస్సా నుంచి దాన్ని తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వీళ్ళని తీసుకురమ్మని దాన్ని తీసుకెళ్తా ఉన్నారు. కావలి దాకా తీసుకొచ్చి కావలిలో మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా మొత్తం మీద వీళ్ళు దీన్ని తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు, తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి మొత్తం అన్నీ ఆ వెహికల్ని చెక్ చేస్తే ఆ వెహికల్లో ఏమీ కనపడలేదు. వెహికల్లో ఏమి లేవు. వెహికల్ యొక్క తలుపు అంటే మన డోర్స్ యొక్క ప్లాస్టిక్ తీసేసి దాంట్లో ఈ ప్యాకెట్లు పెట్టేసి దానిపైన మళ్ళీ ప్లాస్టిక్ డోర్ వేయడం అనేది జరిగింది. మొత్తం 4 పక్కల ఉన్నటువంటి డోర్స్ అంటే బ్యాక్ సైడ్ డోరు, అలాగే ఆఖరికి స్పీకర్లో కూడా స్పీకర్ తీసేసి దాంట్లో ప్యాకెట్లు పెట్టి పైకి స్పీకర్ అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి అట్లా లోపల ఉన్నాయి కనపడకుండా వీళ్ళు దాన్ని క్లియర్గా పెట్టుకొని దాన్ని తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఉలవపాడు ఎస్ఐ అంకమరావు.